భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటిష్ పాలనపై తిరుగులేని విజయమే మన స్వతంత్ర దినోత్సవం అని అన్నారు. భారతీయ సంస్కృతికి శోభాయమానం, మంచికి నివాసం మన దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను దారబోసిన త్యాగమూర్తులను కృతజ్ఞతతో స్మరించుకోవాలన్నారు. ఆ త్యాగమూర్తులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి అర్పించే నిజమైన నివాళని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కోట్లాది మంది ప్రజల కలలు నిజం చేసే సమైక్య, బలమైన, సుసంపన్న, సమగ్ర, శాంతియుత దేశ నిర్మాణం కోసం పునఃసంకల్పిద్దామన్నారు. ఈ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయుల మధ్య స్నేహం, సామరస్యం, శ్రేయస్సును మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 80 సంవత్సరాల కాలంలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలతో ప్రజల కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఒక ఆలోచన విధానంతో ముందుకు నడుస్తుందన్నారు. దేశ సమగ్రత కోసం భారతదేశ విలువల్ని కాపాడే విధంగా ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటాయని, రాజ్యాంగం, భారత రాజ్యాంగం అతిపెద్దదని, అతి గొప్పదని, అతి బలమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీల సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే విధంగా సంక్షేమాలు, అభివృద్ధి, మౌలిక వసతులు, యువతీ యువకులకు ఉపాధి కల్పన దిశగా ఆర్థిక వనరులను పెంచి ఆ వనరులను పేద, బడుగు, బలహీన వర్గాలకు అందే విధంగా తీసుకుంటున్న చర్యలు అద్భుతమైనవని, దీన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, ముందు ప్రతి ఒక్కరూ భారతీయ ప్రతిష్టను కాపాడే విధంగా అందరం ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్లాలని, భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో అందరిలోనూ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ముందుకు కలిసికట్టుగా సాగాలని, భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, వాసా సాయి, వేముల బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. 80 సంవత్సరాలు పూర్తి చేసి ఈ 80 సంవత్సరాల కాలంలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. మరి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ, రాజ్యాంగ విలువలు ముందుకు తీసుకెళ్తూ, మరి యొక్క ప్రభుత్వాలు ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచన విధానాలతో ముందుకు నడుస్తూ ఉంది. దేశ సమగ్రత కోసం మరి యొక్క భారతదేశం ఒక విలువలు కాపాడే దిశగా ప్రజలందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మరి యొక్క ప్రభుత్వాలు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఎందుకంటే భారతదేశం మన రాజ్యాంగం అతి పెద్దది, అతి గొప్పది, అతి బలమైనటువంటి రాజ్యాంగంలో మనం అందరం కూడా ఈ రోజున పార్లమెంటరీ విధానంలో కొనసాగుతూ ఉన్నాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున సంక్షేమాలు, అభివృద్ధి, మౌలిక వసతులు, మరి యొక్క యువకులకి యొక్క ఉపాధి కల్పన దిశగా ఈ రోజున ఆర్థిక వనరులు పెంచి ఆ ఆర్థిక వనరుల్ని పేద, బలహీన వర్గాలకి అందే విధంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా స్వాగతిస్తూ, మరి ముందు అందరం కూడా భారతీయ యొక్క ప్రతిష్టని కాపాడే విధంగా భారతదేశం యొక్క అందరం కూడా ఒకటే అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళాలి. ఈ రోజున అనేకమైనటువంటి భిన్నత్వం, ఏకత్వం ఏదైతే ఉందో అందరం కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు అందరూ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలియజేస్తూ ప్రజలందరికీ, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.